కుర్మ ఆత్మగౌరవ భవనం అన్యక్రాంతం కాకుండా షెఫర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం అంటే గొర్రెల కాపర్ల మేధావుల ఫోరం తరపున ఇచ్చే ఒక పదునైన మరియు హెచ్చరితో కూడిన ప్రసంగం కుర్మ ఆత్మగౌరవ భవన పరిరక్షణ ధర్మ పోరాటం చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే ఇప్పుడు చెప్పబోయే ప్రసంగం వింటున్నటువంటి నా కుర్వ సోదర సోదరిమణులకు కోటి శనార్థులు. మనం ఒక అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఇక్కడ ఈ సమావేశమయ్యాము. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఉదారతతో కోకాపేట్ నియోపాలిస్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతంలో 5 ఎకరాల భూమిని 7.5 కోట్ల బీసీ వెల్ఫేర్ నిధులను కేటాయించి దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? మన కుర్మ బిడ్డలకు 1500 మందికి వసతి మరియు సివిల్ సర్వీస్, యూపీఎస్సీ, స్టేట్ కమిషన్ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇచ్చే ఒక సాంస్కృతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడం. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటి? నిధుల దుర్వినియోగం, నమ్మక ద్రోహం. గతంలో ఎగెమలేశం గారు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఆయన చైర్మన్గా ఉన్న ట్రస్టుకు 50 లక్షల రూపాయల నిధులను ఈ భవనం కోసం కేటాయించారు. కోకాపేట్లోని ఈ విలువైన ఆస్తుల నారాయణ స్కూల్కు లీజుకు ఇవ్వడానికి కుర్మ సంఘం అధ్యక్షుడు మరియు కొందరు స్వార్థపరుల కుట్రలను పన్నుతున్నారు. 1,89,000 చదరపు అడుగుల నిర్మాణం చేసి దాన్ని ఒక ప్రైవేటు విద్యా సంస్థకు అప్పగించి కోట్లు గడించాలని చూస్తున్నారు. రేపు మార్చి 20న దీనికి సంబంధించిన భూమి పూజ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది మన జాతి ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. మా డిమాండ్ షెఫర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం తరపున మేము స్పష్టంగా చెబుతున్నాం. ప్రొఫెసర్ కంచైలయ్య గారు ప్రతిపాదించిన విధంగా ఈ భవనం కేవలం కుర్మ విద్యార్థుల వసతికి మరియు పోటీ పరీక్షల శిక్షణకే పరిమితం కావాలి. ఇక ఈ లీజ్ను ఆపేయాలి. ఆత్మగౌరవ భవనాన్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలైన నారాయణ వంటి స్కూళ్ళు లీజుకి ఇస్తే ఇక మేము ఊరుకోబోము. సీఎం గారికి విన్నపం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వ భూమి మరియు భవనాలు దుర్వినియోగం కాకుండా చూడాలి. మన పిల్లల భవిష్యత్తు కొందరు వ్యక్తుల జేబులు నింపుకోవడానికి బలి చేయనీయం. రేపు జరగబోయే ఈ భూమి పూజను, అక్రమ ఒప్పందాలను మేధావుల ఫోరం తరపున ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. జై దొడ్డి కొమరయ్య, జోహార్ దొడ్డి కొమరయ్య, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కుర్మ, జై కుర్వ, జై కుర్వ.